కమలేనురా నీ చల్లని పాదాలు విడలేనురా ఓ శివశంకరా అభయంకరా ఓం పాప వినాశ పరమేశ్వరా శివరాత్రి జాగారమే చేయగా ఒక్క పొద్దు నిన్ను తలచి విడిచిన చల్లని కొండల్లో నీ ఉండగా నీ చల్లని చూ కానీ ఒక విధానం చేస్తున్నప్పుడు ఈశ్వరుడైనప్పటికీ కూడా ఆ విధానంలో వెళ్ళవలసిందే. రాముడు నారాయణుడు సాక్షాత్తు రాముడిగా వచ్చినా కృష్ణుడిగా వచ్చినా ఒక గురువును ఆశ్రయించి విద్య నేర్చుకొని అలాగే తమ తమ విధానాల పూర్వకంగానే వివాహాలు చేసుకున్నట్టుగా మనకు ఏ రకంగానైతే ఉన్నదో ఆ రకంగానే పరమేశ్వరుడైనప్పటికీ కూడా వివాహ విధానం లోపల శశురదత్తమైనటువంటి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం కర్మసూత్రం. కర్మ లేని వారికి ఉన్నారు. యజ్ఞోపవీతం కర్మసూత్రం. కర్మ లేని వారికి కర్మసూత్రం యొక్క ఆపాదన చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే గృహస్థాశ్రమ స్వీకారం ఎలా చేయాలని చెప్పి శాస్త్రం ఇక్కడ నుంచి మామగారు కన్యాదాత ఆచార్య స్థానానికి వెళ్తారు అని చెప్పి శాస్త్రం. అందుకే ఈ సన్నివేశంలోనే దక్ష ప్రజాపతి గారికి కోపం వచ్చిందట. ఎందుకంటే నేను వస్తే అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ లేచారు, కానీ అల్లుడైనటువంటి శంకరుడు లేవలేదు. కారణం ఏమిటంటే కన్యాదాతను కదండి, నేను గురుస్థానంలో ఉన్నవాడిని కదా, నేను వస్తే లేవడా అని కోపం పెట్టుకున్నాడు మామ అయినటువంటి దక్షుడు. ఆయన ఎందుకు లేవలేదండి? ఆయనకు శాస్త్ర మర్యాదలు తెలియదా, శాస్త్రజ్ఞానం లేనివాడా అంటే, అయ్యా నేను ఎవరికి నమస్కరించాలి జంబూ లక్షశాలి మహాసరోహాగార పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేధో దక్షిణ పార్శ్వే శ్రయాదుత్తరే కర్మ భూమో భారత కిం పురుషే లావృత గురు భద్రాశ్వకరమనకమందాహాసరిక్వలాఖ్యైర్మఖండ మండితే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే దండక చంపక వింధ్య విషనైవిష కదరిక బదరిక నహుష గుహ దేవదారుకారణ్యాది ఏకాదశారణ్యాయుడే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోడ సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్ర కథమాలవనే బాలకేరళ చోళ పాంచాల గౌర మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటనాడ బానాడ బాండి పులీంధ్రాంధ్ర కుక్కుడు గురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేకయ కౌసల కుంటన టంకన కొంకణ మగధ మద్ర ఘూర్జర యవదానాంధక సాల్వజేడి సింధువత్యాద్యనేక దేశ భాష భూమి బాల విచిత్రదే సాంగవందే గంగా గోదావరి తుంగభద్ర కృష్ణవేణి కావేరి పంబా యమునా రేణుకా సముద్రదీ మంజురాది మహానది విరసదే అయోధ్యా మధురామాయా కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయుదే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే దేవదిర్యం మనుష్య సకల జగత్ ప్రష్టు పరార్థద్వై దేవినో బ్రహ్మణ ప్రథమ పదార్థే పంచాశదీదే ద్వితీయ పదార్థే పంచాశద్ దివ్యవర్షార్థికే ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వారింశద్విఘటికాసు గతాసు పార్థివకల్పానంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రికల్పానాमध्ये శ్వేతవరాహకల్పే స్వాయంభవ స్వారోదిశోత్తమదావసరైవచాక్షుయవైవస్వతు సూర్యాగ్ని బ్రహ్మ రుద్ర దక్ష రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరానాमध्ये సప్తమేవైవస్వత మన్వంతరే ఇదానీమష్టావింశన్మహాయుగే యుధిష్ఠిరవిక్రమార్కశాలివాహన విజయాభినందనాకార్జోషకానాमध्ये తృతీయే శాలివాహ విజయే
अष्टाविंशति सहस्राणि सप्तदशलक्षाब्दे कृतयुगेयादे षण्णवति सहस्राणि द्वादशलक्षाब्दे त्रैधायुगेयादे चतुष्षष्टि सहस्राणि अष्टदशलक्षाब्दे द्वापरयुगेयादे द्वात्रिंशत् सहस्राणि चतुर्लक्षाब्दे कलियुगे प्रथमवारि पर्वत महाराज वर्मन पौत्री महाराज वर्मन पुत्री ब्रह्मांड नायक पुत्राय नायकाय तत्वातीताय आदिमध्यान्तरहिताय निवासिने आदिहिताय श्रीवराय तुभ्यं पदाभाद्रकर्मभ्यः परिवारं कृतसहिरण्योदककन्यादान्तुभ्यां सम्पदते लोकेश श्रुति चोरसो मकरो मत्स्यावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणयादत्या सदा मङ्गलो स्वामी जंतर कुलाधरेन्द्र जलधिस्तोमाभिसंक्रन्द भू धारालीढमणीन्द्रमण्डलधरो मन्दारमालार्चितः भावज्ञो बहुचक्रलाञ्छितधनुः कूर्मावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलो चंद्रप्रभो हेमाक्षासुरखण्डनो भुजगदश्चक्राङ्कितस्वन्दरम् दंष्ट्रोग्रोधृतनेदिनी भयहरः क्रोडावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलो दैत्येन्द्र प्रविदारणे त्रिगुणस्तंभोद्भवो भीषणः प्रह्लादार्तिहरोदयो नरमृगाकारावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलो सुरगिणे
మహాశాంబర ప్రక్షాళే కృతపాద పద్మయుగలో హేళా జగజ్జీవన భిక్షార్థీ బలిదర్ప పటుపటు ఖర్వావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయాద్యా సదా మంగళం ద్విజగురుదైవతానాం పురోహూతహుతమహదండధరణి సాగర భాష పండితుల యొక్క మంత్రోచ్చారణ మధ్య మంగళవాద్యాల మధ్య భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య పరమేశ్వరుడు ఉత్తరేశ్వరీ దేవిని చక్కగా స్వీకరించినటువంటి సుముహూర్తం జీలకర్ర బెల్లంతో మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. మన వివాహాల్లో మన పిల్లల పెళ్లిలో కూడా సుముహూర్త కాలంలో కూడా ఒకరి శిరస్సు మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. బాగా ఆలోచిస్తే ఈ జీలకర్ర బెల్లానికి ఇంత సుముహూర్తమా, ఇంత కష్టపడమా అంటే కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సుముహూర్తం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ సుముహూర్తంలో చేసేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఒకరి శిరస్సు మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే. ఈ జీలకర్ర బెల్లానికి ఇంత ప్రాముఖ్యత ఎక్కడండి? అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. సంపద్యోగ్రహే నక్షత్రే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మాంగళ్యం తంతునా అనేనా మన ఇళ్లలో పెళ్లి జరిగితే ఇదే మంత్రం చెప్తాం, కానీ రుద్రాణి దేవిని స్వీకరిస్తున్నట్టుగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. మూడు పేరును బట్టి వీడు మంచివాడు చెడ్డవాడు అని చెప్పవచ్చా, లేకుంటే వాడు సంపాదించినటువంటి డబ్బును బట్టి మంచివాడు చెడ్డవాడు అని చెప్పవచ్చా అంటే శాస్త్రం ఒక మాట చెప్పింది, 3 విషయాలను బట్టి అతన్ని మంచివాడా చెడ్డవాడా చెప్పవచ్చు అన్నారు. ఏంటండి ఆ 3 విషయాలు అన్నారు? మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనాం. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మని అన్యత్, దురాత్మనాం. మహాత్ముని దుర్మార్గుని ఉంటుంది. మాట ఏదైతే అన్నాడో చేస్తాను,
అని చెప్పి 3 ముళ్ళలో ఉండేటువంటి అర్థం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిన్ను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి మాంగళ్య సూత్ర ధారణతోటి గృహస్థాశ్రమ స్వీకారాన్ని మనం ఏ రకంగానైతే మన శాస్త్ర విధానం లోపల కళ్యాణం వివాహ విధానం ఎలాగైతే చెప్పబడ్డదో అలాగే స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా